లీచుల భవిష్యవాణి ఒక భయానకమైన కళ లేక శాస్త్రీయ పరిశోధన ప్రయోగం. ఒక్క క్షణం ఊహించండి, ఒక బ్రాసు మహాగణి చెక్కతో తయారు చేసినటువంటి 3 అడుగుల ఎత్తైన అందమైనటువంటి పరికరం. దీని లోపల ఒక కాంతిలో మెరుస్తున్నటువంటి 12 పారదర్శక కంచె సీసాలు, ఒక్కొక్క సీసాలో ఒక్కొక్క లీచు. అవి అక్కడ కేవలం ఉన్నాయే కానీ వర్షం రాబోతుంది అని ముందుగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక గాథ కాదు, ఇది నిజంగా 1850లో బ్రిటన్లో జరిగినటువంటి కథ. ఒక వైద్యుడు జార్జ్ మెరీవెదర్ లీచులు వర్షాన్ని ముందుగా తెలుసుకుంటాయి అనే తత్వాన్ని నమ్మి తాను కవిత్వం చదువుతుండగా వచ్చినటువంటి ఆలోచనతో ఒక అద్భుతమైన పరికరాన్ని రూపొందించాడు. దాని పేరు టెంపెస్ట్ ప్రోగ్నోస్టికేటర్. విన్న వెంటనే ఆశ్చర్యంగా ఉంది కదా. అలాంటి పరికరం మానవ చరిత్రలో ఉందా? లీచులు నిజంగా వర్షం గురించి ముందుగా చెప్తాయా? లీచులంటే మనకి తెలిసినటువంటి పదం జలగలు. శాస్త్రవేత్తలకి అది మానవ మేధస్సు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యపరిచే ప్రయోగాలకు తెరలేపుతుంది. ఈ కథలో శాస్త్ర విజ్ఞానాన్ని, భావోద్వేగాన్ని, వినూత్న ఆవిష్కరణను అన్నింటినీ కలిపి మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పరికరం కథ కాదు, ఒక విక్టోరియన్ వైద్యుడి కలల జీవితం. అది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకుండా. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్టుల ద్వారా పెట్టడం జరిగింది. ఆ ప్లేలిస్టుల ద్వారా మీరు మరిన్ని వీడియోలు చూసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్దాం. జార్జ్ మెరీవెదర్ పేరు వినగానే ఒక సాధారణ వైద్యులా అనిపించవచ్చు, కానీ అతని హృదయం మాత్రం కవిత్వంతో నిండిపోయింది. ఆయనకు ప్రకృతితో, జంతువులతో, వాతావరణ మార్పులతో అమోఘమైనటువంటి ఆసక్తి ఉండేది. దానికి తోడు విపరీతమైనటువంటి ఊహాశక్తి కూడా. 1810లో బ్రిటన్లో జన్మించినటువంటి మెరీవెదర్ తన విద్యను మెడికల్ డిగ్రీతో పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడ్డాడు. కానీ అతని ఆలోచనలు ఎప్పుడూ కూడా వైద్య రంగాన్ని దాటి ప్రయోగాల వైపే వెళ్ళేది. అతనికి కావ్యరసానికి మక్కువ ఉండటంతో పలు కవితలను చదువుతూ ఉండేవాడు. ఒకరోజు తాను చదువుతున్నటువంటి ఒక కవితలో ప్రకృతిలోని జీవులు వాతావరణ మార్పులను ముందే గ్రహిస్తాయి అనేటటువంటి పంక్తి అతని మనసులో లోతుగా ముద్ర వేసుకుంది. అదే అతని ఆలోచనలకు నాంది. ఇప్పటికే వైద్య వృత్తిలో భాగంగా అతను లీచులు అంటే ఈ జలగల్ని చికిత్స కోసం ఉపయోగించేవాడు. కానీ ఇప్పుడు వీటిని వాతావరణ సూచికలుగా వాడుకోవాలనుకోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కానీ మెరీవెదర్ మాత్రం ఈ అభిప్రాయాన్ని అంతగా పట్టించుకోలేదు. అతని దృష్టిలో ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏ చిన్న జీవినైనా సరే పరిశీలించవచ్చు అనే తత్వం ఉండేది. ఈ లీచులు అంటే ఈ జలగల పట్ల ఆయనకి నమ్మకం ఎలా పుట్టింది? లీచులు అంటే మనకి సాధారణంగా గిట్టనటువంటి పాకుతూ రక్తాన్ని పీల్చే జీవులుగా మనం గుర్తించుకుంటాం, మనకు తెలుసు. కానీ మెరీవెదర్ దృష్టిలో ఇవి ఒక రహస్యమయమైనటువంటి సహజ యంత్రాలు. అతను గమనించినటువంటి విశేష విషయం ఏంటంటే, వర్షం పడే కొద్ది గంటల ముందు లీచులు అసహనంగా కదులుతాయట. వాటి ప్రవర్తన మారిపోతుందట. ఈ మార్పే అతనికి ప్రేరణ ఇచ్చింది. అతను అనేక వారాల పాటు లీచులంటే ఈ జలగల ప్రవర్తనను గమనిస్తూ డైరీలో రాసుకున్నాడు. వాతావరణ మార్పులకు ప్రతిస్పందనగా వాటిలో చలనం, పైకి చేరే ప్రయత్నం వంటి చర్యలు తాను చూశాడు. ఈ విశేష లక్షణాలపై అధ్యయనం చేసి ఇవి వర్షాన్ని అంచనా వేయగలవు అని అతడు నమ్మకానికి వచ్చాడు. విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది మానసికంగా తృప్తినిచ్చే ప్రయోగం మాత్రమే కాదు, ప్రజలకు ఉపయోగపడే వాతావరణ సూచన పరికరంగా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో తయారు చేయాలనుకున్నారు. ఇది కేవలం శాస్త్రీయ కోణం కాదు, ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే విధంగా ఉండాలి అని మెరీవెదర్ భావించాడు. టెంపెస్ట్ ప్రోగ్నోస్టికేటర్ ఒక అద్భుత ఆవిష్కరణ. ఇది అందరూ ఆశ్చర్యపడేంత అద్భుతంగా కనిపించేది. 3 అడుగుల ఎత్తులో ఉండే ఈ పరికరం 12 గ్లాస్ సీసాలు ఉండేవి. ఒక్కో సీసాలో ఒక్కొక్క లీచు అంటే ఒక్కొక్క జలగ ఉండేది. ప్రతి సీసా పైభాగానికి అనుసంధానంగా ఉండే తూకపు గొంతును కలిగి ఉంటుంది. లీచ్ అంటే ఆ జలగ పైకి చేరితే ఆ గొంతును లాగి ఒక చిన్న గంట మోగే విధంగా మెరీవెదర్ దాన్ని తయారు చేశాడు. ఈ విధంగా ఒక్కొక్క లీచు, ఒక్కొక్క వాయిస్, ఒక్కొక్క హెచ్చరికగా మారింది. ఒకటి కాదు, 10 మంది వర్షం రాబోతుంది అని చెప్పినట్లే ఈ పరికరాన్ని రూపొందించడానికి మెరీవెదర్
బ్రాస్ చెక్క, పగుళ్ళు లేనటువంటి గాజు సీసా వంటి పదార్థాలను ఉపయోగించాడు. ఇది ఒక శాస్త్రీయ పరికరం మాత్రమే కాక ఒక కళాఖండంగా కూడా అతను దాన్ని కేవలం ప్రయోగంగా కాక ప్రజల ముందు ప్రదర్శించగలిగే రూపంలో తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఉపయోగించే డిజిటల్ వాతావరణ సూచన పరికరాలు ముందు ఇది ప్రాథమికంగా కనిపించిన ఆ రోజుల్లో ఇది సాంకేతిక అద్భుతం. జంతువుల ప్రవర్తన ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేయాలన్న ఆలోచన ఒక అపూర్వమైన ఆవిష్కరణకు దారితీసింది. మెరివెదర్ తన పరికరాన్ని పబ్లిక్ ప్రదర్శనకు తీసుకెళ్లారు. గ్రేట్ ఎగ్జిబిషన్ ఆఫ్ 1851 అనే ప్రఖ్యాత ప్రదర్శనలో ప్రదర్శించాడు దీన్ని. అయితే ఇది అందరినీ ఆకట్టుకుంది. పరికరపు రూపకల్పన అందరికీ నచ్చింది. ఆ పరికరం యొక్క మోడల్ బ్రిటన్ ప్రభుత్వాధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఆసక్తికరంగా చూశారు దీన్ని. అయితే సమస్య ఏంటంటే లీచుల ప్రవర్తన అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండకపోవటం. కొన్ని లీచులు సమర్థవంతంగా హెచ్చరికలిచ్చాయి, మరికొన్ని మాత్రం స్థిమితంగా ఉండిపోయాయి. మెరివెదర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. కొన్ని లీచులు తనతో మమేకమై మాట్లాడినట్టు అనిపించాయన్నాడు. కొన్ని బుద్ధిలేని జీవుల్లా ఉండిపోయాయన్నాడు. ఇది ఒక విచిత్రమైన విజయం. ఒకవైపు పరికర విజయం సాధించిన అనిశ్చిత జీవ ప్రవర్తన వల్ల దీన్ని శాస్త్రీయంగా నమ్మదగిన పరికరంగా పరిగణించలేదు. ఇది మెరివెదర్కు కొంత నిరాశను ఇచ్చినా అతను మానలేదు. తన ప్రయోగంపై గర్వంతో, శ్రమ ఫలితంగా వచ్చినటువంటి అనుభూతితో ఆ పరికరాన్ని తాను ప్రేమించేవాడు, దాన్ని ఇష్టపడేవాడు. మెరివెదర్ తయారు చేసిన పరికరం అధికారికంగా వాడుకలోకి రాలేదు. ప్రభుత్వ అనుమతులు లేకపోవడమే కాక ప్రామాణికత లోపించడం వల్ల ఇది విరమించబడింది. కానీ ఈ కథలో అందమైన కోణం ఏంటంటే మెరివెదర్ ప్రయత్నం ఒక దురాశ కాదు, ఒక అభిప్రాయం కాదు, అది ఒక వైజ్ఞానిక ప్రకటన. అతని ఆశయం ఏంటంటే మనం ప్రకృతిని వినాలి, చూడాలి, గమనించాలి. మనం చుట్టూ ఉన్నటువంటి జీవులు మనకన్నా ముందుగా తెలిసిన విషయాలను తెలియజేస్తాయి అనేటటువంటి నమ్మకం. ఈ ఆలోచన ఆధారంగా వచ్చిన పరికరం ఒక శాస్త్ర విజ్ఞాన ప్రకటన మాత్రమే కాదు, ఒక మానవీయ భావనను కలిగించే రచన కూడా. ఈ కథ మనకు చెప్తుంది, ఆవిష్కరణ అనేది విజయంలో కాదు, ప్రయోగంలో దాగుంటుంది. ప్రస్తుతం టెంపెస్ట్ ప్రోగ్నోస్టికేటర్ మూల రూపం కొన్ని మ్యూజియంలో మనకు కనిపిస్తుంది. కానీ మెరివెదర్ ఆ ఆవిష్కరణకు జీవితాన్ని అంకితం చేసిన తత్వం, అతని లీచులపై ఉన్నటువంటి ప్రేమ మరియు విఫలమైన కొనసాగించిన ఆత్మవిశ్వాసం, ఇవే ఈ కథలో అసలైనటువంటి విజయం. కథ మర్చిపోద్దండి, ఎందుకంటే ఇది కేవలం ఒక డాక్టర్ ఆవిష్కరించిన పరికరం కథ కాదు. ఇది ఒక కలలు కన్న మనిషి, జీవాలను గౌరవించిన వైద్యుడు, ఆవిష్కరణకు ప్రేమ పెట్టిన శాస్త్రవేత్త కథ. చూశారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ ఛానల్ నుంచి వచ్చే చాలా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్టుల ద్వారా పెట్టడం జరిగింది. దేనికదే అక్కడి నుంచి కూడా మీరు మరిన్ని వీడియోస్ చూడొచ్చు, మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోస్ అంటే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే తెలుసుకోగలరు. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. స్టే ట్యూన్.